నమస్తే, నేను ప్రభాకర్. ఈరోజు ఈ వీడియో నేను ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ లైక్ స్కూల్, కాలేజెస్, అలాగే కోచింగ్ సెంటర్స్, హాస్టల్స్ ఇలాంటి ఇన్స్టిట్యూట్స్లో ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్, అలాగే అవి తీసుకోవాల్సిన బేసిక్ ప్రివెంటివ్ మెజర్స్ ఏంటి అన్న దాని మీద ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ రన్ చేసే వాళ్లే కాకుండా ఎవరైతే పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారో ఆ పేరెంట్స్ కూడా ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఒక 3 years నుంచి 25 years వరకు ఒక అబ్బాయి అయినా అమ్మాయి అయినా కానీ వాళ్ళ మేజర్ టైంని స్కూల్స్ అండ్ కాలేజెస్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు, లేదా కోచింగ్ సెంటర్స్లో కానీ. సో అలాంటి ప్లేసెస్లో స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ఒక సేఫ్ ఎన్వైర్న్మెంట్ ప్రొవైడ్ చేయాలి. సేఫ్ ఎన్వైర్న్మెంట్ అంటే ఏంటి అంటే మన గైడ్ లైన్స్ ఏం చెప్తుందంటే నేషనల్ బిల్డింగ్ కోడ్ 2016 బేస్డ్ ఆన్ సైజ్ ఆఫ్ ద బిల్డింగ్ బేస్ చేసుకుని కొన్ని గైడ్ లైన్స్ అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇది NBC 2016 చాప్టర్ 4 అలాగే టేబుల్ 7లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది సైజ్ ఆఫ్ ద బిల్డింగ్కి ఏ రిక్వైర్మెంట్స్ అయితే ఉండాలి అన్నది. సో దీ రిక్వైర్మెంట్ ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఫైర్ ఎమర్జెన్సీ ఆర్ మేజర్ ఎమర్జెన్సీలో దీన్ని ఈజీగా మనం హ్యాండిల్ చేయడం కోసమని ఈ రిక్వైర్మెంట్స్ అయితే వాళ్ళు సజెస్ట్ చేశారు. సో ఏముంటాయి ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్స్ అంటే ఫైర్ పంప్స్ అవ్వచ్చు, బూస్టర్ పంప్ అవ్వచ్చు, హోజ్రిల్ డ్రమ్స్, అలాగే ఫైర్ అలారం సిస్టమ్, డిటెక్షన్ సిస్టమ్, ఎక్స్టర్నల్ స్టేర్ కేస్ కూడా సమ్టైమ్స్ డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్ ఎక్స్టర్నల్ స్టేర్ కేస్ కూడా వాళ్ళు రికమెండ్ చేస్తారు. సో ఇవన్నీ కూడా ఇన్స్టాల్ చేయమని చెప్పి వాళ్ళు అయితే చెప్తున్నారు. సో ఇవి ఇన్స్టాల్ చేసినంత మాత్రాన సేఫ్ ఎన్వైర్న్మెంట్ అయితే దొరుకుతుందా? నేనైతే కాదంట. ఎందుకంటే ఈ ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేయడం ఒకటే కాదు, దాన్ని ప్రాపర్గా ఆటోలో మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ 10 మందికైనా ఈ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ గురించి క్లియర్గా డీటెయిల్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఎందుకంటే దీన్ని ఎలా అడ్రస్ చేయాలి, దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలన్నది ఆ ఎమర్జెన్సీలో వాళ్ళకి తెలిసి ఉంటేనే వాళ్ళు సిచ్యువేషన్ హ్యాండిల్ చేయగలుగుతారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ అని ఎందుకన్నానంటే హర్షిని గారు మన దేశంలోనే మొట్టమొదటి ఉమెన్ ఫైర్ ఫైటర్. ఈవెన్ ఇన్స్పిరేషన్ గా తీసుకునే అక్రాస్ ఇండియా చాలా మంది ఇవాళ ఫైర్ ఫైటింగ్ ఫీల్డ్లోకి అయితే వచ్చారు. సో ఫైర్ ఫైటింగ్ చేయడానికి ఒక ప్రాణం కాపాడడానికి జెండర్తో సంబంధం లేదు. ఎవరైనా ఎలాంటి సందర్భాలైనా సిచ్యువేషన్ హ్యాండిల్ చేయగలుగుతారు. కాబట్టి అందుకే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ అని నేనైతే ఈ వర్డ్ యూజ్ చేశాను. సో అట్లీస్ట్ ఒక 10 మంది అయినా ఉండకపోతే ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే పిల్లలు అన్ఈవెన్ గట్టి పడితే పరిగెట్టే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వాళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి డిపార్ట్మెంట్కి కాల్ చేయడానికి ఒకళ్ళు, సో ఇలాగా దానికి ERT టీమ్ లాగా వాళ్ళు స్ప్రెడ్ అయ్యి ఆ సిచ్యువేషన్ అయితే హ్యాండిల్ చేయడానికి అట్లీస్ట్ ఆ పర్సన్స్ అయితే అవైలబుల్గా ఉండాలి. అలాగే పిల్లలకి పీరియాడికల్గా ట్రైనింగ్స్ అయితే స్కూల్స్లో కండక్ట్ చేయాలి. అట్లీస్ట్ నెలకి ఒక్క ట్రైనింగ్ అయినా పిల్లలకి ఫైర్ సేఫ్టీ గురించి ఒక్క సెషన్ అయితే కండక్ట్ చేయాలి నేనైతే చెప్తాను. కుంగ్ఫు కరాటే అనే సెల్ఫ్ డిఫెన్స్ ఎలాగైతే నేర్పిస్తున్నారో ఇది లైఫ్ సర్వైవల్ స్కిల్ కింద అట్లీస్ట్ నెలకు ఒక్కసారైనా పిల్లలకి చెప్పగలిగితే వాళ్ళు క్విక్గా ఎడ్యుకేట్ అవుతారు. వన్స్ ఈ స్కూల్స్ అండ్ కాలేజెస్లో పిల్లలకి ఇదే రైట్ టైం అది పిల్లలకి ఎడ్యుకేట్ చేయడానికి. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు మనం ఎడ్యుకేట్ చేస్తే ఒక జనరేషన్ని చాలా స్ట్రాంగ్గా అయితే చేయగలుగుతాం. సో వాళ్ళు ఆటోమేటిక్గా సిచ్యువేషన్ ఈజీగా హ్యాండిల్ చేస్తారు. ఈ టైం నుంచి వాళ్ళకి ఇదే అవేర్నెస్ కనుక క్రియేట్ చేయగలిగితే. సో అలాగే స్కూల్స్లో ఎలక్ట్రికల్ పోల్స్ ఉంటాయి. కామన్ ఏరియాలో ఎలక్ట్రికల్ పోల్స్ని కూడా పీరియాడికల్గా చెక్ చేయాలి. ఎందుకంటే ఎక్కడైనా ఎర్త్ లీక్ అయినా పిల్లలు అటు ఇటు తిరుగుతూనే ఉంటారు, ఆడుతూనే ఉంటారు. వాళ్ళు ఏమైనా జస్ట్ టచ్ చేసినా ప్రమాదం జరగకుండా. ఇంకొకటి ఏంటంటే స్టోర్ రూమ్స్. ఈ హోంవర్క్ బుక్స్, అసైన్మెంట్స్, ఎగ్జామ్ పేపర్స్ ఇవన్నీ ఒక చోట స్టోర్ చేసి ఉంచుతారు. ఈ స్టోర్ రూమ్ని మనం ఖచ్చితంగా చాలా సేఫ్గా, చాలా ఆర్గనైజ్డ్గా మెయింటైన్ చేయాలి. అలాగే దానికి కూడా ఒక రిక్వైర్డ్ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ అన్నది దానికి కూడా ఇన్స్టాల్ చేస్తే ప్రమాదం నుంచి అయితే సిచ్యువేషన్ మనం దూరం చేయొచ్చు. సో ఇవి ఫాలో అయితే అట్లీస్ట్ కొంచెమైనా మనం ఒక సేఫ్ ఎన్వైర్న్మెంట్లో పిల్లలకి అయితే ప్రొవైడ్ చేయగలుగుతాం. అండ్ అలాగే పిల్లలకి ప్రతి నెల ఇచ్చే ట్రైనింగ్లో కొన్ని పాయింట్స్ అయితే స్టాండర్డ్గా వాళ్ళకి చెప్పాలి. ఏంటంటే ఫస్ట్ థింగ్ ఎవాక్యుయేషన్ ఎలా చేయాలి, ఎవాక్యుయేట్ చేసేటప్పుడు అల్లరి చేయకూడదు, అరుస్తూ కనుక పైపడి ప్యానిక్ అయ్యి కంగారుగా కిందకి దిక్కకూడదు. స్మోక్ కనుక ఉంది అంటే వాళ్ళ తల వాళ్ళ మోకాళ్ళ కన్నా కిందకు ఉండి వాళ్ళు బెండ్ అయ్యి ఆ ప్లేస్ నుంచి వెళ్ళాలి. వాళ్ళు ఒక సేఫ్ అసెంబ్లింగ్ పాయింట్లో వాళ్ళు స్టే చేయాలి. కన్సర్న్ పర్సన్ వచ్చి హెడ్ కౌంట్ తీసుకునే వరకు వాళ్ళు స్కూల్ వదిలి వెళ్ళకూడదు. అలాగే సేఫ్ అసెంబ్లింగ్ పాయింట్ నుంచి ఇటువైపుకి కూడా వాళ్ళు డీవియేట్ అవ్వకూడదు. ఇలాంటి కొన్ని కీ పాయింట్స్ వాళ్ళకి పీరియాడికల్ మంత్లీ ట్రైనింగ్స్లో కండక్ట్ చేస్తే కనుక ఇందాక నేను చెప్పినట్టే ఒక జనరేషన్ కూడా మనకు చాలా స్ట్రాంగ్గా తయారవుతారు. ఇప్పటి నుంచి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ వాళ్ళు బాగా ఎడ్యుకేట్ చేయాలి ఈ విషయం మీద.
అలాగే కోచింగ్ సెంటర్స్లో ఎవరైతే ఉంటారో కోచింగ్ సెంటర్స్ మెయిన్ పిల్లలందరూ మీ దగ్గరికి ఒక ఇన్స్టిట్యూట్ వచ్చి ఒక క్లాస్ మీ దగ్గర నేర్చుకోవడానికి వచ్చినప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ క్లాస్ మీ ఇంట్రడక్షన్ క్లాస్ ఉన్న రోజే ఒక 10 నిమిషాలు మీరు టైం స్పెండ్ చేసి వాళ్ళకి మీరు క్లియర్గా చెప్పాలి మీ ఇన్స్టిట్యూట్లో ఎటువంటి ఫైర్ ఎగ్జిట్స్ ఎటు ఉన్నాయి, బిల్డింగ్ అసెంబ్లింగ్ పాయింట్ ఎక్కడ ఉంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద క్లాస్ రూమ్స్ అన్ని కూడా సింగిల్ ఎంట్రీ సింగిల్ ఎగ్జిట్లు ఉంటాయి. ఏదైనా ప్రమాదం జరిగిందంటే పిల్లలకి ఎట్టేళాలో తెలియదు, కన్ఫ్యూజ్ అవుతారు. వాళ్ళు కొంచెం మెచ్యూరిటీ ఉంటుంది వాళ్ళు, కానీ అక్కడ ఎన్వైరన్మెంటల్ వాళ్ళకి ఎటువంటి పరిస్థితులను సపోర్ట్ చేయదు. ఎందుకంటే మ్యాక్సిమం ఇన్స్టిట్యూట్స్లో ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఇట్లా ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ కూడా ప్రాపర్గా ఉండట్లేదు. కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ ఎవాక్యువేట్ చేసేదానికి ఛాన్సెస్ ఎటు ఉన్నాయి, అలాగే ఏ ప్లేస్ నుంచి వాళ్ళు ఎవాక్యువేట్ అవ్వాలి, అలాగే అసెంబ్లింగ్ పాయింట్ ఎక్కడ ఉంది, ఇవన్నీ కూడా వాళ్ళకి బేసిక్ చెప్తే వాళ్ళకి ఖచ్చితంగా అయితే ఉపయోగపడుతుంది. ఈ పాయింట్ అయితే దృష్టిలో పెట్టుకోండి. సో నా పర్సనల్ ఒక ఒపీనియన్ అయితే మీకు ఈరోజు మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నా. ఏంటి పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, మనకి స్కూల్స్ కానీ కాలేజ్ కానీ ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో స్కూల్ మేనేజ్మెంట్ చేయాల్సింది ఏంటంటే కర్చీఫ్ ఒకటి పిల్లలకి మ్యాండేటరీ చేయాలి అన్నది నా పర్సనల్ ఒపీనియన్. కర్చీఫ్ ఎందుకు మ్యాండేటరీ చేయాలి అంటే, మనందరికీ తెలుసు పిల్లలు అప్ టు కాలేజెస్ అండ్ అబో వీళ్ళు ఫైర్ అయితే కనుక ఫైర్ ఎక్విప్మెంట్ తోటి ఫైర్ ఫైట్ చేసే ఛాన్స్ అయితే ఉండదు. అలా వాళ్ళకున్న ఒకే ఒక ఛాన్స్ ఎవాక్యువేషన్. వాళ్ళని స్మూత్గా ఒక చాలా జాగ్రత్తగా ఒక ప్లేస్ నుంచి ఎవాక్యువేట్ చేయించి వాళ్ళని పంపించేయాలి. సో ఎవాక్యువేట్ చేసేటప్పుడు స్మోక్ అన్నది కామన్గా ఉంటుంది మేజర్ ఫైర్ అయినప్పుడు. అలాంటప్పుడు వాళ్ళు సేఫ్గా ఎవాక్యువేట్ అవ్వాలి అంటే కర్చీఫ్ అన్నది ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే నోస్కి ఒక చక్కగా మాస్క్ లాగా దాన్ని కట్టి స్మోక్ నుంచి కూడా వాళ్ళు క్లియర్గా ఎవాక్యువేట్ అవ్వచ్చు. ఎందుకంటే అలాంటి సందర్భాల్లో సఫికేట్ అవ్వరు, అన్కాన్షియస్ అవ్వకుండా ఉండడానికి కర్చీఫ్ అయితే కీ రోల్ ప్లే చేస్తుంది. ఈ స్కూల్స్ రన్ చేసే వాళ్ళు యూనిఫామ్ షూస్ ఎంత మ్యాండేటరీ చేస్తారో ఈ కర్చీఫ్ కూడా ఒక మ్యాండేటరీ చేస్తే చాలా బాగుంటుంది అన్నది నా పర్సనల్ ఒపీనియన్. రీజన్ ఎందుకన్నది చెప్పాను కదా, మీరు పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగినప్పుడు మీరు ప్రపోజల్ అయితే రేజ్ చేయండి. పేరెంట్స్ అందరికీ స్ట్రిక్ట్గా చెప్పండి మీ పిల్లలకు ఒక కర్చీఫ్ ఇచ్చి పంపించండి అని. అలాగే పేరెంట్స్ కూడా స్కూల్లో ఎప్పుడైతే పేరెంట్ టీచర్ మీటింగ్ వెళ్ళినప్పుడు కానీ పీరియాడికల్గా మీరు అడుగుతూ ఉండాలి, ఈ స్కూల్ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ ఎట్లా ఉంది, బాగా మెయింటైన్ చేస్తున్నారా లేదా, ఆటోలో మెయింటైన్ అవుతున్నారా లేదా, పిల్లలకి దీని మీద ఏమైనా అవేర్నెస్ సెషన్స్ ఏమైనా కండక్ట్ చేస్తున్నారా లేదా, మీ దగ్గర ట్రైన్డ్ పీపుల్ ఉన్నారా లేదా, ఇవన్నీ మీరు కూడా అడగాలి. మీరు అలా అడిగినప్పుడు మాత్రమే స్కూల్ మేనేజ్మెంట్ ఇంకొంచెం ప్రొయాక్టివ్గా అటువంటి ఎవరైనా జరగకపోయినా కూడా వాళ్ళు చేయడానికి అయితే 100% ట్రై చేస్తారు. అండ్ నా ఒపీనియన్ అంటే గవర్నమెంట్ కూడా దీని మీద కొన్ని యాక్షన్ తీసుకోవాలి. స్కూల్లో సెల్ఫ్ డిఫెన్స్ అనేది కొన్ని క్లాసెస్ ఎలాగైతే కొన్ని చెప్తున్నారో ఈ గవర్నమెంట్ వాళ్ళ నుంచి కూడా ఒక ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి అట్లీస్ట్ నెలకి ఒక సెషన్ కండక్ట్ చేసి పోర్టల్లో అప్డేట్ చేయాలని ఒక స్టాండర్డ్ ఏదైనా పెడితే కానీ ఖచ్చితంగా అందరిలోనే మంచి అవేర్నెస్ వస్తుంది. చెప్పాను కదా, స్కూల్ కాలేజ్ ఇలాంటి టైంలోనే పిల్లలకి ఎడ్యుకేట్ చేయగలిగితే వాళ్ళు ఒక జనరేషన్ చాలా స్ట్రాంగ్ అవుతారు. దే కెన్ ఈజీలీ హ్యాండిల్ ఎనీ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. ఒక చిన్న కేస్ స్టడీ అయితే మీకు చెప్తాను, దాన్ని బట్టి ఇది రిలేటెడ్గా ఉంటుంది కేస్ స్టడీ. సో 2004 తమిళనాడు కుంభకోణంలో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, ఒక స్కూల్లో జరిగింది. అక్కడ 94 to 95% అరౌండ్ పిల్లలు అయితే ఫైర్ ఎమర్జెన్సీలో చనిపోయారు. సేమ్ అలాగే 2019లో కూడా ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అక్కడ కూడా 22 మంది స్కూల్ స్టూడెంట్స్ వాళ్ళ ప్రాణాలు అయితే కోల్పోయారు. అంటే ఈ 24 వరకు కూడా ఫైర్ యాక్సిడెంట్స్ అయితే జరిగాయి. బట్ 19 తర్వాత డెత్స్ అన్నది రికార్డ్స్ అయితే యాజ్ పర్ ద రికార్డ్స్ ఇంకా ఏం లేవు. సో ఈ 2004 నుంచి 19 వరకు కూడా చాలా ఫైర్ యాక్సిడెంట్స్ జరిగాయి, చాలా మంది చనిపోయారు. కానీ ఈ రెండు ఎందుకు నేను చెప్పానంటే, ఇమాజిన్ 2004 అంటే ఆ టైంకి ఫైర్ యాక్సిడెంట్స్ కానీ ఫైర్ ఎమర్జెన్సీస్ గురించి కానీ కొంత అవగాహన మేబీ పబ్లిక్లోను గవర్నమెంట్ దగ్గర అంటే డిపార్ట్మెంట్లోనే మేబీ ల్యాక్ ఎక్కడో ఉండుండొచ్చు. బట్ 2019 వచ్చాక కూడా ఫైర్ యాక్సిడెంట్ జరిగి అందులో మనుషులు ప్రాణాలు పోతున్నాయి. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ 2004 ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత గవర్నమెంట్ చాలా చర్యలు తీసుకుంది. అలాగే గవర్నమెంట్ ఎన్నో కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంది, సిస్టమ్స్ని ఇంప్లిమెంట్ చేసింది. కానీ ఫైర్ యాక్సిడెంట్లో మనుషులు ఇంకా చనిపోతున్నారంటే ఈ సిస్టమ్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటుంది, కానీ ఇండివిజువల్స్ అడాప్ట్ చేసుకోవట్లేదు. అంటే మనిషిలో రావాల్సిన అవేర్నెస్ రావట్లే. కాబట్టి స్టిల్ 2019 అవ్వండి, 24 అవ్వండి, 25 అవ్వండి, 30 అవ్వండి, ఇలాంటి డెత్స్ అన్నది జరుగుతాయి. ప్రాపర్ అవేర్నెస్ అన్నది ఇండివిజువల్స్ ఉండాలి. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, హ్యూమన్ నెగ్లిజెన్సీ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. హ్యూమన్ నెగ్లిజెన్సీ ఎందుకంటే ఏమైనా జరిగిన మాక్ డ్రిల్స్ లో కానీ ఇలాంటప్పుడు పార్టిసిపేట్ చేయరు, ఎందుకంటే ఏం కాదు అన్న ఒక బిహేవియర్ వల్ల ఇలాంటివి.
సో నేను స్కూల్లో చదువుకున్న టైంలో కూడా ఫైర్ సేఫ్టీ గురించి ఎప్పుడు చెప్పలేదు, సో ఇప్పుడు చెప్పట్లేదు. సో పెద్ద అయ్యాక తెలుసుకోవడానికి ఇదేం కార్ డ్రైవింగ్ కాదు, సో ఎమర్జెన్సీ స్కిల్ ఇది. కాబట్టి స్కూల్ స్టేజ్ నుంచే పిల్లలకి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉంటే, నేను ఇందాక నుంచి చెప్తున్న పాయింట్ మళ్ళీ చెప్తున్నా, ఒక జనరేషన్ చాలా చాలా కాన్ఫిడెంట్గా తయారవుతారు పిల్లలు. అలాగే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేసే విధంగా పిల్లల మైండ్ సెట్ అయితే అవేర్నెస్ అయితే ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ కూడా దీని మీద ఒక ఏదైనా జియో పాస్ చేసి స్టాండర్డైజ్ చేసి ఈ సిచ్యువేషన్ మీరు ప్రతి నెల ఈ గవర్నమెంట్ పోర్టల్ ఇది అప్డేట్ చేయాలి, మీ ట్రైనింగ్ సెషన్స్, ఒక క్లాస్ రూమ్ ట్రైనింగ్, ఒక మాక్ డ్రిల్, ఇవి అట్లీస్ట్ పిల్లలకి అవేర్నెస్ క్రియేట్ చేసి మీరు ఇవి పోర్టల్ అప్డేట్ చేస్తూ ఉండాలనేది గవర్నమెంట్ నుంచి కూడా ఒక ప్రెషర్ ఉంటే కనుక స్కూల్స్ కానీ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళకి ఒక మోటివ్ ఉంటుంది, ఆటోమేటిక్గా వాళ్ళు చేస్తారు. ఒక గుడ్ ఇంప్రెషన్ అయితే పబ్లిక్లో వస్తుంది. ఇది కాయిన్కి వన్ సైడ్. వాట్ అబౌట్ ద సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్? అదే మన గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్. మీరు నా వీడియో ఫాలో అవుతూ ఉండండి. నా నెక్స్ట్ వీడియో గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ మీద, అక్కడ ఉన్న ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ మీద నేను నా నెక్స్ట్ వీడియో చేస్తాను. సో ఈ వీడియో గురించి నాకు ఏమైనా మీరు సజెషన్స్ ఇవ్వాలన్నా, నన్ను గైడ్ చేయాలన్నా, స్క్రీన్ మీద కనబడే నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ అయినా చేయండి, అలాగే నా ఈమెయిల్ అయినా చేయండి. నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ. జై హింద్.